పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారతీయ సైనికుల్ని కోల్పోయిన ఇండియా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని బాలాకోట్లోని టెర్రర్ క్యాంప్స్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అప్పుడు పాకిస్తాన్ చౌకబారు విమర్శలు చేసింది. ఇండియన్ ఫైటర్ జెట్స్ మమ్మల్ని ఏమీ చేయలేకపోయాయి, ఇండియా ఫైటర్ జెట్స్ జారవిడిచిన బాంబులు మా చెట్ల కొమ్మల మధ్య చిక్కుకుపోయాయి అన్న ఆరోపణలు చేసింది. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ చాలామంది ఇలా క్వశ్చన్ చేయడం మొదలెట్టారు. కేవలం ఒక చెట్టు ఒక పక్షి మాత్రమే ఈ ఎయిర్ స్ట్రైక్స్లో పాకిస్తాన్కి నష్టం కలిగించాయంట కదా అని చెప్పి. అది ఎంతవరకు సమంజసం? మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఖచ్చితంగా 9 టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేశామని ఇండియన్ గవర్నమెంట్ చెప్పినప్పుడు పాకిస్తాన్ బేస్లెస్ ఆరోపణలు చేసింది. 6 ఇండియన్ ఫైటర్ జెట్స్ని మేము కూల్చేశాము అని చెప్పి. సో ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఇక్కడ మళ్ళీ అడగడం మొదలెట్టారు, ఇండియా ఎన్ని ఫైటర్ జెట్లు కోల్పోయింది చెప్పండి అని చెప్పి. నేను అమెరికాలో కూడా ఇదే జరిగింది. మేము తప్ప ప్రపంచంలో ఇంకెవరు ఇంత ఎక్యురేట్ దాడులు చెయ్యలేరు అని ఇరాన్ 3 అణు కేంద్రాల మీద దాడి తర్వాత డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటే, పెంటగాన్ నుంచి ఏదో ఒక పేపర్ లీక్ అయిందని అక్కడి డెమోక్రాట్లు లేకపోతే కొద్దిమంది మీడియా హౌసెస్ అమెరికన్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం మొదలెట్టారు. పెద్దగా అమెరికా చేసిన దాడులు ఇరాన్ మీద ప్రభావం చూపించలేదంట కదా అని చెప్పి. బట్ గమనించండి, ఈ ఎంటైర్ ప్రాసెస్లో అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని కానీ అమెరికన్ ప్రెసిడెంట్ని కానీ పొలిటికల్లీ టార్గెట్ చేయాలి, కార్నర్ చేయాలి అనుకునే ప్రాసెస్లో వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని, మన త్రివిధ దళాలని, అలాగే అమెరికాలో వాళ్ళ సైనిక శక్తి సామర్థ్యాలని చులకన చేసి చూపిస్తున్నారు అంతర్జాతీయ సమాజం ముందు. ఇది ఎంతవరకు సమంజసం? పొలిటికల్లీ టార్గెట్ చేయాలనుకుంటే 102 థింగ్స్ ఉంటాయి, వాటిని చేసుకోవచ్చు. బట్ సచ్ ఏ సెన్సిటివ్ థింగ్, ఇలాంటి సందర్భాల్లో అంటే మన ఎయిర్ ఫోర్స్ ఏమీ ప్రభావం చూపించలేదా? చెట్ల కొమ్మల మీద బాంబులు జారవిడిచేంత తక్కువ స్టేజ్లో ఉన్నామా మనం? ఎన్ని కోల్పోతాం? యుద్ధం అన్నాక 1-2 ఫైటర్ జెట్స్కి నష్టం జరిగి ఉండొచ్చు కాక, కానీ ఎన్ని కోల్పోయామని చెప్పి మనల్ని మనం చులకన చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఆ ఇన్ఫర్మేషన్ని బయట పెట్టించాలి లేకపోతే అని చెప్పి అనుకోవడం ఎంతవరకు సమంజసం? See the commonality of Indian deep state and American deep state.